రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో కంది సాగులో చీడపీడలు సమగ్ర యాజమాన్యం గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం అంటే ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మరి మన ప్రాంతంలో పండించే పంటల్లో భాగంగా కంది సాగును కూడా రైతులు కొంతమేర సాగు చేస్తున్నారు. ప్రస్తుతము కంది పంట సాగు చేసే ఉంది. కంది పంట ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎటువంటి చీడపీడలు వాటికి ఆశించవచ్చు అనే విషయాలు రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి సార్. ముఖ్యంగా కంది పంట 2-3 దశల్లో ఉందండి. రైతులు సాగు చేసిన కంది ప్రస్తుతము కొంత పూత దశలో ఉంది, కొంత కళ్ళె దశలో ఉంది. అలాగే ఇప్పుడైతే కొంత ఆలస్యంగా సాగు చేసిన కంది శాఖీయోత్పత్తి దశలో ఉంది, అంటే కొమ్మ వేసే దశలో ఉంది. కనుక ఈ దశల్లో కొమ్మ వేసే దశ దగ్గర నుంచి పూత దశ, అలాగే పిందె దశ, మొగ్గ దశ, వీటన్నిటిలో కూడా కొన్ని ముఖ్యమైన పురుగులు తెగుళ్ళు అనేవి ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా కొమ్మ దశ అనేది ఎక్కువ మంది రైతులు ఇప్పుడు ఆ సాగు దశలో ఉంది. ఆ కొమ్మ దశలో వచ్చే ముఖ్యమైన పురుగులు ఏంటంటే ఆకు చుట్టు పురుగు ఒకటి, అలాగే గూడు పురుగు ఒకటి, తరువాత మనకు దశ దాటిన తర్వాత మారుక మచ్చల పురుగు అనేవి ముఖ్యమైన పురుగులు. తర్వాత తెగుళ్లలో ముఖ్యమైనవి ఈ కొమ్మ దశలో ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైంది. అలాగే వెర్రి తెగులు, దీనిని స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటాము. ఈ వెర్రి తెగులు అనేది కూడా ఈ ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా పొలాల్లో మనము ఆశించడం అనేది గమనిస్తున్నాము. కనుక ఈ శాఖీయ దశలో ఉన్న కందిలో ఈ పురుగులను తెగులను గుర్తించి వాటిని సమగ్ర యాజమాన్య పద్ధతులతో నివారించుకున్నట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, బాగుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కంది పంటకు సంబంధించినటువంటి చీడపీడల గురించి చెప్పడం జరిగింది. ఇందులోనే కందిని ఆశించే ముఖ్యమైన పురుగులు, వాటి లక్షణాలు, వాటికి సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి సార్. ముఖ్యంగా ఏ దశలోనైనా సరే కందిని ఆశించే ముఖ్యమైన పురుగుల్లో మొట్టమొదటిది ఆకు చుట్టు పురుగు. ఈ ఆకు చుట్టు పురుగు అనేది 2 ఆకులను చుట్టుకొని లోపల జీవించి ఆ ఆకులో ఉన్న పత్రహరితాన్ని గీకి తినడం ద్వారా మనకు పైరు పెరుగుదల ఆగిపోయి తద్వారా పూత పిందె అనేది తగ్గడం జరుగుతుంది. ఇక రెండవది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మారుక మచ్చల పురుగు. ఈ మారుక మచ్చల పురుగు ఆకు దశలోనే కాకుండా కళ్ళె, పిందె, పూత దశలో కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ పురుగు కూడా 2-3 ఆకులను అలాగే పువ్వులను కలిపి ఒక గూడులాగా తయారు చేసుకొని ఆ గూడులో నివసించడం అనేది జరుగుతుంది. ఇక మూడవది కాయ ఈగ. ఇది కాయ దశలో వస్తుందండి. కాయలో విత్తనం ఏర్పడిన దశలో ఈ విత్తనాలను లోపలికి వెళ్ళి తినివేసి విత్తనాలన్నింటినీ కూడా ఇది నాశనం చేయడం జరుగుతుంది. ఈ 3 పురుగులు అనేవి కందిలో చాలా ఎక్కువగా హాని చేసే పురుగులు. వీటి లక్షణాలను తెలుసుకున్న తర్వాత వాటిని గుర్తించి సరైన సమయంలో తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా ఈ ఆకు దశలో, కొమ్మ దశలో, అలాగే పువ్వు మొగ్గ దశలో తప్పనిసరిగా రైతాంగము వేప నూనె పిచికారీ చేసుకోవాలి. అంటే 1 లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కానీ ఈ యొక్క కొమ్మ దశలో, అలాగే ఆకు దశలో, అలాగే పువ్వు మొగ్గ దశలో కానీ ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులన్నీ కూడా మన పంటను ఆశించకుండా వీలైనంత వరకు దూరంగా ఉంచవచ్చు. అలాగే ఈ యొక్క పిచికారీ చేసిన పొలంలోకి పురుగు వచ్చి గుడ్లను కూడా చాలా వరకు పెట్టదు. ఒకవేళ గుడ్లు పెట్టినా కానీ ఆ గుడ్లు ఎక్కువగా పిగలకపోవడం అనేది జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ కొమ్మ దశలో, అలాగే పూమొగ్గ దశలో, పూత దశలో ఒక్కసారి వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. ఈ వేప నూనె ద్వారా మనం చాలా వరకు పురుగును తగ్గించుకోవచ్చు. ఇక పురుగులను గమనించిన వెంటనే వాటి యొక్క ఉనికిని బట్టి ఎంత శాతము ఆ పురుగు ఉన్నది, వాటి ఉధృతి శాతాన్ని బట్టి ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా మనకు క్లోరాంట్రా నిలిప్రోన్ అనే మందు మనము ఎకరాకి 60 ml, అలాగే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును కూడా మనము ఎకరాకి 40 ml ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ప్రథమ దశలోనే ఈ యొక్క పురుగులను మనము నివారించుకున్న వాళ్ళము అవుతాము. ఇక పురుగులు నివారణ సాధ్యం కాలేదు, ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఫ్లూబెండియమైడ్, ఫేమ్ అనే మందు మనకు
ఉపయోగపడుతుంది. దాన్ని చేసుకోవచ్చు 60 ml, లేదా ఇమామెక్టమ్ బెంజోయేట్ ఇది కూడా ఒక 60 ml చేసుకున్నట్లయితే ఈ పురుగులన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే సార్, మరి కందిని ఆశించే ముఖ్యమైన పురుగులు, వాటి లక్షణాలు, యాజమాన్య పద్ధతులు రైతు సోదరులకు తెలియజేశారు. మరి కందిలో ఆశించే ముఖ్యమైనటువంటి తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులు కూడా తెలియజేయండి సార్. మంచి ప్రశ్న అండి. ప్రస్తుతం అయితే కందిని 2 రకాల తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఆశించి రైతులకు విపరీతమైన నష్టాన్ని మిగులుస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఎండు తెగులు. ఎండు తెగులు లక్షణాలు ఎలా ఉంటాయంటే మొక్కలన్నీ కూడా అక్కడక్కడ పొలంలో 1-2గా ఎండిపోవడం అనేది జరుగుతుంది. తరువాత దశల్లో ఆ మొక్క దగ్గర నుంచి మిగతా ఆరోగ్యవంతమైన మొక్కలకు కూడా ఈ ఎండు తెగులు అనేది ఆశించి మొక్కలని ఒక గుంపులాగా, ఒక సమూహంలాగా చేస్తామనేది చూస్తాము. కనుక ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ఇది భూమి ద్వారా ఆశించే తెగులు కాబట్టి 1 గ్రాము కార్బనిజము లేదా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే 2 గ్రాముల కార్బనిజము 1 లీటర్ నీటి తీసుకొని తెగులు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడే మొక్కల మొదలలో ఈ యొక్క మందు ద్రావణాన్ని పోసినట్లయితే ఆ తెగులు అంతవరకు వ్యాప్తి చెందకుండా మనము నివారణ చేసుకోవచ్చు. పైపాటుగా ఇటువంటి మందులు దీనిని మనము పిచికారీ చేసుకోలేము. రెండవది అతి ముఖ్యమైన తెగులు వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు ఇప్పుడు కొమ్మ దశ నుంచి ఏ దశలోనైనా సరే మనకు మొక్కకు ఆశించి విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది ఒక వైరస్ ద్వారా వస్తుంది. కనుక ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే కొమ్మలు ఎక్కువగా సాగవు, కొమ్మలన్నీ కూడా కొరచగా మారిపోయి గుబురుగా తయారవుతుంది, పూత పిండి అనేది ఉండదు, ఆ దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలను గమనించిన వెంటనే రైతు సోదరులు మనకు వెట్టబుల్ సల్ఫర్ అనేది ఉంటుంది. అంటే నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మనము ప్రాపర్ గైడ్ మార్కెట్లో ఓమైట్ అనే రూపంలో మనకి మందు దొరుకుతుంది. ఇది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులుని వ్యాప్తి చేసే ఆ యొక్క కీటకాన్ని మనము సమగ్రంగా నివారించుకోవచ్చు. తద్వారా తెగులు వ్యాప్తిని నిర్మూలించుకొని నాణ్యమైన ఉత్పత్తి, ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చు. ఓకే సార్, మరి కందిని ఆశించే ముఖ్యమైన తెగుళ్ళు, యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేయడం జరిగింది. సార్, ముఖ్యంగా కంది సాగులో చీడపీడలు సమగ్ర యాజమాన్యంలో భాగంగా మరి కందిలో సమగ్రమైన సస్యరక్షణ పద్ధతులు ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి సార్. ఇప్పుడు ఉన్న కందిలోనే కాకుండా రబీలో నాటుకునే కందిలో కూడా తప్పనిసరిగా కొన్ని సమగ్రమైన సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. అందులో మొట్టమొదటిది విత్తన శుద్ధి. ఈ ఎండు తెగులను, ఈ యొక్క వెర్రి తెగులను, వీటన్నిటిని నివారించుకోవాలంటే విత్తనాన్ని మనం భూమిలో వేసుకునే ముందే విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడి అనే జీవనియంత్రణ పదార్థాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని పొలంలో విత్తనాన్ని వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు భూమి ద్వారా వచ్చే అనేకమైన తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రెండవ సమగ్ర సస్యరక్షణ పద్ధతి ఏమిటంటే వేప నూనె పిచికారి. ఏ దశలో ఉన్నా సరే మనకు 1 లీటర్ వేప నూనె 1 ఎకరాకు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే అనేక రకాలైన పురుగులను మన పొలానికి రానివ్వకుండా, అలాగే ఆశించనివ్వకుండా మనం చేసుకోవచ్చు. ఒకవేళ పురుగులు వచ్చినా కానీ మన పొలాల్లో గుడ్లు పెట్టకుండా, అవి వాటి సంతతిని విస్తరించకుండా మనం చేసుకోవచ్చు. కనుక తప్పనిసరిగా ప్రతి రైతు వేప నూనె పిచికారీ చేసుకోవాలి. ఇక మూడవది పురుగులు తెగులను లక్షణాలను బట్టి వాటికి పరిమితి మేరకే పురుగు మందుల వాడకాన్ని చేపట్టాలి. అది తెగులు లక్షణమా, పురుగు లక్షణం అనేది మనము రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, శాస్త్రవేత్తల ద్వారా కానీ తెలుసుకుని దానికి సంబంధించి పురుగు ఉధృతి అయితే పురుగు మందు, కీటకనాశిని, అలాగే తెగులు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే తెగులు మందు, వాటిని శిలీంద్రనాశనులు వాడుకున్నట్లయితే సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా త్వరగా మనం ఈ యొక్క పురుగులను, తెగులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక మూడవది, మనకు ఎక్కడైనా సరే పురుగులు కనపడ్డట్టయితే మనము చేతితో ఏరివేయడం. పెద్ద పురుగులు కానీ ఉన్నట్లయితే వాటిని మనము పొలంలో కలిగి తిరుగుతున్నప్పుడు గమనించి చేతితో ఏరివేయడం ద్వారా తప్పనిసరిగా పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. అలాగే చివరన కోత దశలో కూడా మనము ఈ యొక్క నిల్వలో కూడా ఈ యొక్క గింజలను, అలాగే ధాన్యాన్ని లేదా కందిని మనము సమగ్రమైన పద్ధతుల్లో, సమగ్రమైన గోదాముల్లో, అలాగే పరిసరాల్లో మనం నిల్వ చేసుకున్నట్లయితే నిల్వలో వచ్చే అనేకమైన పురుగులను కానీ, తెగుళ్ళను కానీ మనం నివారించుకొని ఆ యొక్క ఉత్పత్తిని నాణ్యమైన ఉత్పత్తిగా మనము చేసుకోవచ్చు. ఓకే సార్, మరి కందిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు కూడా రైతు సోదరులకు తెలియజేశారు. సార్, ముఖ్యంగా అంటే కంది సాగులో చీడపీడలు యాజమాన్యంలో భాగంగా
రైతు సోదరులకు ఇవి కాకుండా ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా అండి రైతు సోదరులు విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడే మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ రకము దిగుబడినిచ్చేదే కాకుండా పురుగులను తెగులను తట్టుకునే విధంగా ఉండే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే రైతులకు సస్యరక్షణ ద్వారా పెట్టే చాలా ఖర్చు అనేది తగ్గుతుంది. కనుక అనేక రకాలైన విత్తనాల్లో రకాలు ఉంటాయి. వాటిల్లో ఎండు తెగులను తట్టుకునే రకము, అలాగే విరి తెగులను తట్టుకునే రకము, ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని, కాయదొల్చి పురుగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. రెండవది అంతరసేద్యాలు చేసుకోవాలి. మనం కంది వేసిన దగ్గర నుంచి మధ్య మధ్యలో కలుపు నివారణ అయితేనేమి, పురుగుల నివారణ అయితేనేమి చేస్తున్నట్లుగానే మధ్యలో అంతరసేద్యం చేసుకొని మనం పోషకాలను కానీ ఎరువులను కానీ సరిగ్గా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా పంట ఎదుగుదల, దిగుబడి బాగుంటుంది. తరువాత పురుగులను తెగులను వాటి లక్షణాలను గుర్తించి నిర్ణీత వ్యవధిలో, అలాగే మోతాదు మేరకు, పరిమితి మేరకు మనం పురుగు మందులను, తెగులు మందులను పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కందిలో నాణ్యమైన దిగుబడులను తీసుకోవటమే కాకుండా అధిక ఉత్పత్తిని, ఎక్కువ దిగుబడిని కూడా తీసుకోవడానికి వీలుంటుందండి. ఓకే సార్, మరి కంది సాగుకు సంబంధించి ప్రత్యేక సూచనలు, సలహాలు కూడా రైతు సోదరులకు చెప్పారు. సార్ చివరిగా ఒక మాట సార్, కంది పంట సాగులో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశం ఉంటే ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? కంది సాగు అనేది ముఖ్యంగా వర్షాధారపు సాగు అండి. అంటే ఎక్కడైతే వర్షాధారం ఎక్కువగా ఆధారపడుతుంటారో ఆ ప్రదేశాల్లో మనం కందిని సాగు చేసుకోవచ్చు. అంటే కంది పంటకు బదులుగా ప్రత్యామ్నాయంగా కొన్ని నూనె గింజల పంటలు వేసుకోవచ్చు, ఆముదం పంట వేసుకోవచ్చు. ఆముదం పంట కూడా రైతుకు మంచి లాభాలను ఇచ్చే పంట. అలాగే చిరుధాన్యాల పంటలు మనకు కొర్ర కానీ, తరువాత మనము రాగి కానీ, సజ్జ కానీ, జొన్న కానీ ఇటువంటివి కూడా ఈ యొక్క కంది వేసే ప్రాంతాల్లో వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడి తీసుకున్న వాళ్ళము అవుతాము. కనుక మనకు 2-3 తడులు వర్షం అనేది మనకు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. కానీ వర్షాధారం మీదనే సాగు చేసే పొలాల్లో మాత్రం మనకు కంది ప్రత్యామ్నాయంగా మనము ఈ యొక్క జొన్న కానీ, సజ్జ కానీ, అలాగే చిరుధాన్యాల్లో కొర్ర కానీ సాగు చేసుకోవచ్చు. నూనె గింజల పంటల్లో ఆముదం పంటను సాగు చేసుకున్నట్లయితే రైతుకు మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అంటే ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా పంట మార్పిడి విధానం కూడా మనము అవలంబించిన వాళ్ళమవుతాం. అవునండి. మరి కంది పంట సాగులో అంటే అంతర పంటలుగా ఏమన్నా సాగు చేసుకునే అవకాశం ఉంటే తెలియజేయండి సార్. మంచి ప్రశ్న వేస్తారండి. కందిలో మనం పూర్వకాలం నుంచి కూడా ఒకే పంట వేయకుండా అంతర పంటల సాగు కానీ చేసుకున్నట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే కంది పంట ఏదైనా ఒక పరిస్థితిలో మనకు పురుగులు, తెగుళ్ళు వచ్చి కొద్దిగా నష్టపోయినా కానీ మిగతా పంటల ద్వారా మనము ఆదాయాన్ని పొందవచ్చు. కందిలో మనం మినుము పంటను అంతర పంటగా వేసుకోవచ్చు. 1:8 అంటే ఒక వరుస కంది 8 వరుసలు మనము మినుము పంట కానీ, పెసర పంట కానీ వేసుకోవచ్చు. అలసంద పంట వేసుకోవచ్చు. అలాగే కొర్ర పంట వేసుకోవచ్చు. కొన్ని నీటి వస్తే ఉన్న ప్రదేశాల్లో మనం ప్రతి పంటను కూడా వేసుకోవచ్చు. కందితో పాటు అంతర పంటలుగా ఈ యొక్క సజ్జను కూడా వేసుకోవచ్చు, జొన్నను కూడా వేసుకోవచ్చు. కనుక కంది ఏక పంటగానే కాకుండా అంతర పంటలుగా పప్పు ధాన్యాల పంటలతోటి, చిరుధాన్యాల పంటలతోటి, నూనె గింజల పంటలతోటి కూడా మనం అంతర పంటలుగా వేసుకున్నట్లయితే అదనపు ఆదాయం రావడమే కాకుండా నికార్సుగా మనకు ఈ యొక్క పంట ద్వారా ఒక పంట కాకపోయినా ఒక పంట ద్వారా మనకు లాభాలను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, మరి కంది సాగులో అంతర పంటల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే కంది సాగులో చీడపీడలు సమగ్ర యాజమాన్యంలో భాగంగా రైతు సోదరులకు మరి చక్కటి విషయాలు తెలియజేశారు. దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అంటే ARS ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ CH వరప్రసాదరావు గారు రైతు సోదరులకు మరి విలువైన సూచనలు, సలహాలు, సమగ్ర యాజమాన్య పద్ధతులు కంది సాగు గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్కారం అండి.